రైలు ప్రయాణంలో నష్టం జరిగితే పరిహారం పొందడం మీ హక్కు. రైల్వే ప్రయాణీకులకు ఒక ముఖ్యమైన విషయం. రైలు ప్రయాణంలో నష్టం, ఆలస్యం, ప్రమాదం లేదా లగేజీ పోవడం వంటి సంఘటనలు ఎదురైనప్పుడు మీరు రైల్వే క్లెయిమ్ ద్వారా పరిహారం పొందే హక్కు మీకుంది. ఈ విషయం లక్షలాది మంది ప్రయాణికులకు తెలియకపోవడం వల్ల చాలా కొద్దిమంది మాత్రమే పరిహారం కోసం దావా వేస్తున్నారని రైల్వే అధికారులు చెబుతున్నారు. రైల్వే క్లెయిమ్ అనేది కేవలం పరిహారం కాదు, అది ప్రతి ప్రయాణికుడి న్యాయమైన హక్కు అని వారు స్పష్టం చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రతి సంవత్సరం వందలాది కేసులు నమోదవుతున్నా దావా వేసేవారి సంఖ్య తక్కువగా ఉందని తెలిపారు. క్లెయిమ్ అంటే ఏమిటి? పరిహారం దేనికి లభిస్తుంది? రైలులో ప్రయాణించే వ్యక్తికి లేదా సరుకు పంపేవారికి రైల్వే సేవల లోపం కారణంగా నష్టం జరిగితే దానికి పరిహారం కోరే ప్రక్రియనే రైల్వే క్లెయిమ్ అంటారు. ప్రమాదాలు, గాయాలు, రైలులో జారిపడడం లేదా తలుపు వద్ద నుంచి పడిపోవడం వంటి సంఘటనలు, అలాగే లగేజీ నష్టం లేదా పోవడం వంటి సమస్యలకు పరిహారం పొందవచ్చు. క్లెయిమ్ దాఖలు ఎలా? గడువు ఎంత? పరిహారం పొందడానికి ప్రయాణికులు రైల్వే క్లెయిమ్స్ ట్రైబ్యునల్ ద్వారా నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుతో పాటు టికెట్, లగేజీ రసీదు వంటి ఆధారాలను తప్పనిసరిగా జతచేయాలి. దరఖాస్తు అందిన తర్వాత అధికారులు విచారణ జరిపి పరిహారం మొత్తాన్ని నిర్ణయిస్తారు. అయితే సంఘటన జరిగిన తేదీ నుండి 1 సంవత్సరం లోపు మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ క్లెయిమ్ దాఖలుకు ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. ట్రైబ్యునల్ తీర్పుపై సంతృప్తి చెందకపోతే అప్పీలు కోసం సంబంధిత హైకోర్టును ఆశ్రయించవచ్చు. ట్రైబ్యునల్లు ఎక్కడ ఉన్నాయి? దక్షిణ మధ్య రైల్వే పరిధిలో తెలంగాణలోని సికింద్రాబాద్, ఆంధ్రప్రదేశ్లోని అమరావతి అంటే గుంటూరులో, కర్ణాటకలోని బెంగళూరు మరియు మహారాష్ట్రలోని నాగ్పూర్, ముంబైలలో రైల్వే క్లెయిమ్స్ ట్రైబ్యునల్లు ఉన్నాయి. ముఖ్య గమనిక: ఎప్పుడు పరిహారం లభించదు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రం రైల్వే పరిహారం లభించదు. ఆత్మహత్య, మత్తు లేదా ఉన్మాదం కారణంగా గాయాలు, అలాగే ప్రయాణికుడు స్వయంగా కలిగించుకున్న గాయాల విషయంలో పరిహారం కోరేందుకు అవకాశం ఉండదు. ఈనాడు, హైదరాబాద్.